నిన్న నేను మనకు తెలిసిన వాళ్ళు ఎవరో హాస్పిటలైజ్డ్ అయిందంటే ఎయిమ్స్కి వెళ్ళాను. అక్కడ మామూలుగా అందరూ వచ్చే వాళ్ళు ఏంటంటే బ్రెడ్, ముఖ్యంగా బ్రెడ్ అండ్ ఆపిల్స్, ఫ్రూట్స్ తీసుకొస్తున్నారు. ఫ్రూట్స్, బ్రెడ్ ఇంపార్టెంట్ కాదు. పేషెంట్ ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకు ఫైనాన్షియల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు చేసే చిన్న సహాయం అయినా పర్లేదు, కానీ కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయండి. ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళకి, బర్త్డేలకు వెళ్ళినప్పుడు మనం మోర్ డబ్బులు ఎక్కువ పెట్టి కూడా గిఫ్ట్లు ఆఫర్ చేస్తూ ఉంటాం, ఫైనాన్షియల్ గా డొనేషన్ చేస్తూ ఉంటాం. అది మనం చేయాల్సిన పని అక్కడ కాకుండా ఎప్పుడైతే పేషెంట్ క్రిటికల్ కండిషన్ లో హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే 5,000 కావచ్చు, 2,000 కావచ్చు, అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెగ్యులర్ గా మీరు ఫ్రూట్స్, బ్రెడ్ అనే కాకుండా వాళ్ళకి కావాల్సిన హెల్దీ ఫుడ్, వీలైతే నట్స్ తీసుకెళ్ళండి, అది హెల్ప్ అవుతుంది. పేషెంట్ ముందు అటెండర్స్ తో ఏది మాట్లాడకుండా, మీరు కావాలంటే ఏదైనా డిస్కస్ చేయాలంటే పక్కకు వచ్చి మాట్లాడండి, కానీ పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు పేషెంట్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా భరోసా ఇచ్చిరండి. మీరు ఎక్కడెక్కడో డబ్బులన్నీ ఉన్న వాళ్ళ దగ్గర వేస్ట్ చేయకుండా, ఎప్పుడైతే పేషెంట్ కి రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మీరు వీలైనంత మీకు తోచిన సహాయం చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలా చూసాను హాస్పిటల్ బయట వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంది. అట్లాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. ఎవరికైనా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ.